श्रीवासलक्ष्मणगुरोस्तनयं सुशीलं तत्प्राप्तसर्वनिगमान्तरहस्यबोधम् श्रीबालधन्वि कुलवारिधिशितभानुम् श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। बालाय नीलवपुषे नवकिङ्किणीकजालाभिरामजघनाय दिगम्बराय शार्दूलदिव्यनखभूषणभूषिताय नन्दात्मजाय नवनीतमुषे నమస్తే. శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి వెంకటేశ్వరుని పాదారవిందాల చెంత మనమందరము కూడా ప్రతిరోజు మార్గశీర్ష వైభవాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఆ క్రమంలో నిన్నటి రోజున స్నాన విధానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఆ స్నానం ఆచరించేటువంటి సందర్భంలో గంగా ఆవాహనం, మనం స్నానం చేసేటువంటి ఏ ప్రదేశం అయితే ఉంటుందో ఆ ప్రదేశంలో గంగా ఆవాహనం చేయాలి అని చెప్పుకుంటూ ఉన్నాం. ఆవాహనము అంటే ఆహ్వానము అని అర్థము. ఒక వ్యక్తిని మనం ఆహ్వానించేటువంటి సందర్భంలో ఆ వ్యక్తికి మనలో ఉండేటువంటి ఆ ప్రేమ ఆదరాభిమానాలు గోచరించాలి. గోచరించలేదనుకోండి, ఆ వచ్చేటువంటి వ్యక్తి సంతోషంగా రాడు. మనం చూస్తూ ఉంటే ఎవరైనా పెద్దలు వస్తూ ఉంటే ఆ బాటంతా కూడాను చక్కగా తీర్చిదిద్ది అందమైనటువంటి పూలతో అలంకరించి అనేకమైనటువంటి చోట్ల ఫలానా వారు వస్తున్నారు అనేటువంటి ప్రకటనకు సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా ఉంచుతాం మనం. అంటే వారి మీద మనకు ఉండేటువంటి ఒక గౌరవాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం కదా. మరి ఇక్కడ కూడా మనం ఆ గంగాదేవిని ఆవాహన చేసేటప్పుడు, ఆహ్వానం చేసేటప్పుడు ఆ స్తోత్రంతో ఆవాహనం చేస్తున్నాం. నిన్న చెప్పుకున్నాం, విష్ణుపాద ప్రసూతాసి అని ప్రారంభించి విష్ణుపాద ప్రసూతాసి వైష్ణవీ విష్ణుదేవత, నీవు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని పాదారవిందాలలో ఉద్భవించినటువంటి దానివి అని స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఆ పాదాలలో ఉద్భవించడం వల్లే ఆమెకు అంత గౌరవం వచ్చింది అని కూడా మనం నేను చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి సంతోషంగా ఉంటాడో, ఆరోగ్యంగా ఉంటాడో, ఆ సంతానం కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ ఎందుకు గంగాదేవికి అంత ప్రాముఖ్యత అంటే, విష్ణువు వామనావతారాన్ని ధరించి దుఃఖంతో వచ్చాడండి భూలోకానికి. ఎందుకు దుఃఖంతో వచ్చాడు అంటే, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడాను మహావిష్ణువుని శరణు వేడి త్రైలోక్యాధిపత్యాన్ని పోగొట్టుకున్నాము, మాయా పదవులేవి కూడా మా దగ్గర లేవు, నీవు ఏదైతే పదవులు ఇచ్చావో ఆ పదవులు ఇప్పుడు మా దగ్గర లేవు, దయచేసి మా పదవులు మాకు ఇప్పించాల్సింది అని ప్రాధేయపడితే, ఒకవైపు వీరి బాధ, ఒకవైపు బలిచక్రవర్తి తన భక్తుడు, అదీ కాకుండా తన భక్తుడైన ప్రహ్లాదుడికి మనుమడు. ప్రహ్లాదుడికి వరాన్ని ఇచ్చాడు, ఇక నుంచి నీ వంశంలో ఉండేటువంటి వారిని ఎవరు కూడా సంహరించను అని వరాన్ని ఇచ్చాడు. ఇక్కడ చూస్తే ఇతను భక్తుడు, వీళ్ళు భక్తులే. సహజంగా తండ్రి యొక్క బాధ ఎలా ఉంటుంది అంటే, తన సంతానం ఏదైనా తప్పు చేసిందనుకోండి తల దించుకుంటాడు. ఇక్కడ
భక్తుడు అని పిలవబడేటువంటి బలి చక్రవర్తి కూడా ఒక దోషాన్ని చేశాడు కదా. ఏం చేశాడు? ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరినీ కూడా జయించేసి వారి వారి పదవులన్నింటినీ ఆయన లాక్కున్నాడు. ఇప్పుడు ఆయా పదవుల్లో వారిని ఉంచినటువంటి వాడు ఆయనే కదా, విష్ణుమూర్తే కదా. ఇప్పుడు ఎవరిని ఎదిరించినట్టు ఆయన? ఇక్కడ భక్తుడుగా ఉన్నాడు, అక్కడ ఎదిరిస్తూ ఉన్నాడు. ఇతనికి ఏం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ బాధతోనే ఆయన వామనావతారాన్ని ధరించాట. తగ్గిపోయాడు, కుంగి కృషించి చిన్న పిల్లవాడిగా అయిపోయాడు ఆయన. ఎప్పుడైతే వామనావతారాన్ని ధరించి ఈ లోకానికి వచ్చి బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులు అడిగి ఈ లోకాన్ని ఆయన కొలుచుకుంటూ ఉన్నాడో, ఒకవైపు బలిచక్రవర్తికి న్యాయాన్ని చేశాను, మరోవైపు దేవతలకు న్యాయాన్ని చేశాను అనేటువంటి ఆనందంతో పెరగడం ప్రారంభించాడు. పెరుగుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో బ్రహ్మ కమండలం ద్వారా ఉద్భవించింది గంగాదేవి. విష్ణు పాదాలని ఆయన కడగాలి అనేటువంటి ప్రయత్నంతో ఆ ధారను పోయడం, ఆ పాదాల ద్వారా గంగాదేవి ఉద్భవించింది. అంటే ఆరోగ్యకరమైనటువంటి సందర్భంలో ఉద్భవించింది కాబట్టి ఆమెకు విష్ణువుకు ఉండేటువంటి ఎంత శక్తి అయితే ఉంటుందో అంత శక్తి ఉంటుంది. విష్ణువు యొక్క పాదార విందాలు ఎలాంటివి అంటే, ఎలాంటి పాపం చేసినటువంటి వారి యొక్క పాపాలైనా పోగొట్టగలడు ఆయన. రామావతారంలో చూసాం అహల్యాశాప వృత్తాంతాన్ని, ఆ పాపాన్ని పోగొట్టినటువంటి వాడు ఆయనే కదా. ఈ వామనావతారంలో కూడా చూస్తున్నాం, బలిచక్రవర్తి చేసినటువంటి దోషాన్ని తన పాదం ద్వారా పోగొట్టినటువంటి వాడు ఆయనే కదా. కాబట్టి ఆ పాదార విందాలను శుద్ధి చేయడం కోసం బ్రహ్మ తన కమండలం ద్వారా నీళ్లు పోస్తే తద్వారా ఉద్భవించింది. వాస్తవానికి పవిత్రాణం పవిత్రం యః అంటుంది పురాణం. పవిత్రమైనటువంటి వస్తువులకు కూడా పవిత్రమైనటువంటి వాడు పరమాత్మ. ఆ పాదార విందాలు కడగడం కోసం గంగ ఉద్భవించింది. కాబట్టి ఆ పాదార విందాలు కడగడం వల్ల గంగ అయింది. ఆమెకు పవిత్రత ఎందుకు వచ్చింది? అంతకుముందు పవిత్రత లేదు. ఆ పాదార విందాలు కడగడం వల్ల పవిత్రత వచ్చింది, తద్వారా పవిత్ర అయింది. విష్ణుపాద ప్రసూతాసి అనే చెప్పేటువంటి మాటలో ఇంత అర్థం ఉందండి. అంటే ఆ ఆహ్వానంలో ఇంత గొప్పదానివి నీవు, విష్ణుపాద ప్రసూతాసి వైష్ణవి. కాబట్టి వైష్ణవి అంటే ఏంటి? విష్ణు సంబంధం కలిగినటువంటి దానివి. దశరథస్య అపత్యం పుమాన్ దాశరథి అంటే దశరథ సంబంధం కలిగినటువంటి వాడు దాశరథి అని చెప్తున్నాం కదా. అట్లానే వైష్ణవి అంటే విష్ణు సంబంధం కలిగినటువంటి దానివి. ఇంత ఎందుకమ్మా చెప్పేది? విష్ణుదేవత. అసలు నువ్వు విష్ణుదేవత వైపో. ఎందువల్ల? అంత ప్రభావం నీలో ఉంది. ఇంత ఎందుకు చెప్తున్నాను విను. విష్ణుదేవత త్రాహిరస్త్వం అగాధస్మాత్ ఆజన్మ మరణాంతికాత్. నీవేం చేయాలో తెలుసా? అమ్మా, మమ్మల్ని త్రాహి కాపాడు, అఘాత్ అస్మాత్ ఆజన్మ మరణాంతికాత్. మేము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే పాపాలు చేశామో అవి అన్నింటినీ కూడా నీవు అన్నింటి నుండి కూడా మమ్మల్ని కాపాడాలి అని ప్రార్థన చేస్తున్నారు. పాపాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. పంచపాతక ఉపపాతకాలు అని, ఉపపాతకాలు 51, దోషాలేమో 31, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా ఉన్నాయి. మొత్తానికి మన పెద్దవాళ్ళు దాన్ని స్థూలంగా 3 విభాగాలు చేశారు. కాయకమైన పాపాలు, వాచికమైన పాపాలు, మానసికమైన పాపాలు అని చెప్పి. కాబట్టి పాపాలు 3 రకాలుగా ఉన్నాయి. దీంట్లో ఏదైనా పాపమే. ఇప్పుడు ఇన్ని రకాల పాపాలు మనం పొద్దున్న లేస్తే తెలియకుండానే చేస్తాం. మానసికమైన పాపం చేస్తాం, శారీరకమైన పాపం చేయకపోయినా మానసికమైన వాచికమైన పాపాలు రోజూ చేస్తూనే ఉంటారు, ఎంత పెద్దవాళ్ళైనా సరే. కాబట్టి త్రాహినస్త్వం అగాధస్మాత్ ఆజన్మ మరణాంతికాత్. మేము పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు చేసేటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో వాటి నుండి మమ్మల్ని కాపాడు అని ప్రార్థించి, తిస్రః కోట్యోర్ధకోటీ చ తీర్థానాం వాయురబ్రవీత్ దివి భువి అంతరిక్షే చ తాని తే సంతి జాహ్నవి. ఈ గంగకి ఇంత గొప్పతనం ఎక్కడొచ్చిందంటే వాయుదేవుడు చెప్తున్నాడండి. వాయుదేవుడు చెప్పాట, ఈ గంగాదేవి యొక్క సేవ కోసం తిస్రః కోట్యర్ధకోటీ చ తీర్థానాం అంటే ఈ 3.5 కోట్ల అంటే 3,50,00,000 తీర్థాలు ఉన్నాయట.
ఎక్కడున్నాయి అన్ని తీర్థాలు భూలోకంలో అని లేవే అంటే దివి భువి అంతరిక్షే, ఈ భూలోకంలో, స్వర్గంలో, అంతరిక్షలోకంలో, ఈ 3 లోకాల్లో ఉండేటువంటి తీర్థాలు మొత్తం 3.5 కోట్లట. ఈ 3.5 కోట్ల తీర్థాలు కూడా ఈ తీర్థ సమూహం అంతా కూడాను తీర్థానాం సమూహ తే సేవార్థం సంతి, నీకు సేవ చేయడం కోసమే ఉన్నాయి అని చెప్పి వాయుదేవుడు చెప్పాట. 3 కోట్యోర్ధకోటి చ తీర్థానాం వాయురబ్రవీత్ దివి భువి అంతరిక్షే చ తాని తే సంతి జానవి. దీనికోసమే ప్రత్యేకంగా నీకు సేవ చేయడం కోసమే ఈ 3.5 కోట్ల తీర్థాలు కూడా ఉన్నాయమ్మా. అంటే ఎప్పుడైనా సరే మనకు ఒక ఆధిపత్యం వచ్చిందనుకోండి, ఆ ఆధిపత్యం మీద మనకి ఉండేటువంటి వాళ్ళంతా మనకు సేవ చేస్తారు కదా సహజంగానే. అదేవిధంగా ఈ లోకాల్లో ఉండేటువంటి పుణ్యతీర్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ గంగాదేవికి సేవ చేస్తూ ఉంటాయట. ఆ విషయాన్ని కూడా వాయువు చెప్పాడు అని అంటారు. తర్వాత నందినీత్యేవ నామాతు, నీకు నందిని అని ఒక పేరు ఉంది. నందిని అని పేరు రావడం, నందిని అంటే కామధేనువు యొక్క సంతానానికి నందిని అని పేరండి. మనం అడిగిందల్లా ఇస్తుంది కాబట్టి అది కామధేనువు. కాబట్టి గంగ కూడా ఏం చేస్తుంది, మనం ప్రార్థన చేస్తే మనం అడిగిందల్లా ఇస్తుంది. ఎందుకు చెప్తున్నాం, ఇప్పుడు నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, మేము ప్రార్థించేటువంటి ప్రార్థన నువ్వు ఆలకించి మా కోరికలు తీర్చాలి. నందినీత్యేవ నామాతు దేవేషు నలినీతి చ, దేవలోకంలో నీకు నలిని అని పేరు. ఎందువల్ల ఆ దేవలోకంలో ఉండేటువంటి గంగలో ఎన్నో తామర పుష్పాలు ఉంటాయట. ఆ తామర పుష్పాల సమూహంతో ఉంటుంది కాబట్టి దానికి నలిని అని పేరు. అంతేకాకుండా దక్షపుత్రీ చ విహగా, దక్షపుత్రి అనే పేరును కలిగి ఉన్నావు. తర్వాత విహగా, ఎవరైనా సరే ప్రేమగా పిలిస్తే ఆలకించేటువంటి స్వభావం కలిగినటువంటి దానివి. విశ్వగా, మొత్తం వ్యాపించి ఉండేటువంటి దానివి అని యోగినాం మత, యోగులందరూ కూడా ఈ విధంగా నిన్ను ధ్యానం చేస్తారమ్మా. ఇంతేకాకుండా విద్యాధరి, అనుకున్నప్పుడు అనుకున్న విధముగా మారేటువంటి రూపాన్ని మార్చుకునేటువంటి స్వభావం కలిగినటువంటి దానివి, శక్తి కలిగినటువంటి దానివి విద్యాధరి. ఇంత ఉన్నా నువ్వు ఎంత గొప్పదానివో తెలుసా, సుప్రసన్న, చాలా ప్రసన్నంగా ఉంటావు. ఇంత అర్హతలు ఒక వ్యక్తి దగ్గర ఉన్నాయనుకోండి, ఏం చేస్తాం, అహంకరించి ఉంటాం కదా. కానీ నీలో అహంకారం లేశ మాత్రం కూడా ఉండదమ్మా. ఎవరైనా సరే వచ్చి నిన్ను ఆశ్రయిస్తే సుప్రసన్నంగా పలకరించేటువంటి తత్వం నీ దగ్గర ఉంది. సుప్రసన్న తథా లోకప్రసాదిని, ఆ విధంగా ఈ లోకాన్ని అంతటినీ కూడాను చాలా ప్రేమగా చూసేటువంటి దానివి. క్షేమాచ, క్షేమకరమైనటువంటి దానివి. జాహ్నవీ చైవ శాంత, శాంతిప్రదాయిని, శాంతినిచ్చేటువంటి దానివి అని కీర్తిస్తూ ఏతాని పుణ్యనామాని స్నానకాలే సదా పఠేత్, ఈ నామాల్ని ఎప్పుడూ కూడాను స్నానం చేసేటప్పుడు పఠిస్తూ ఉండాలి. సదా సన్నిహిత తత్ర గంగా త్రిపథగామిని, ఎప్పుడైతే ఇలా నువ్వు ప్రార్థిస్తావో అక్కడ గంగ వచ్చి ఉంటుంది. ఇంత బాగా ప్రార్థిస్తే, ఇంత ఆలోచనతో, ఇంత మానసికమైనటువంటి భావనతో ప్రార్థిస్తే గంగేంటి, పైనుండే దేవతలందరూ దిగి వస్తారు. కాబట్టి ఈ విధంగా నువ్వు ప్రార్థించాలి. ఈ విధంగా ప్రార్థించి సప్తవారాభిజప్తేన కరసంపుటయోజితం మూర్ధ్నా కృతాంజలిర్భూయ త్రిచతు పంచసప్తవ, ఆ తీర్థం పైన చేతిని ఉంచి దీన్ని ఒక 5 సార్లో లేకపోతే 7 సార్లో మనం పఠించి ఆ తీర్థంతో మనం స్నానం చేయాలి. ఈ విధంగా మనకు స్నాన విధానాన్ని పురాణం తెలియజేస్తుంది. ఇది కాకుండా స్నాన విధానాలు 7 రకాలని చెప్పుకున్నాం కదా. ఇది కాకుండా ఇంకా 3 విధాలు కూడా ఉన్నాయండి. దైవ స్నానము అని, మానవ స్నానము అని, రాక్షస స్నానము అని. దైవ స్నానం అంటే బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి స్నానాన్ని దైవ స్నానం అంటాం. కొంచెం బ్రాహ్మీ ముహూర్తం నుంచి 6 గంటల లోపల చేసేటువంటి స్నానాన్ని మానవ స్నానము అని అంటాం. 7 గంటలకు పైబడి చేసేటువంటి దాన్ని రాక్షస స్నానము అని అంటాం. అది వారి వారి పరిస్థితులను అనుసరించి ఉండేటువంటి ఒక ఘట్టం. ఈ విధంగా స్నానం చేసి ఏం చేయాలి, శుద్ధమైనటువంటి వస్త్రాన్ని ధరించి మనం పుండ్రాన్ని ధరించాలి. స్నానం కుర్యాన్ ముదా తద్వద్ ఆమంత్ర్య అనువిధానత అని చెప్పి స్నానం చేసి పుండ్రాన్ని ధరించాలి. ఏ విధమైన పుండ్రాన్ని ధరించాలి,
పుండ్రాలు ఎన్ని విధాలుగా ఉన్నాయి, మనకు ప్రస్తుతం ఉండేటువంటి పురాణం ఏ పుండ్రాన్ని మనకు తెలియజేస్తుంది అనేటువంటి విషయాల్ని మనం చెప్పుకోబోయే ముందు అసలు మార్గశీర్ష మాసం యొక్క ఉద్దేశం ఏమిటి అనేది ముందుగా చెప్పుకుందాం. అసలు మార్గశీర్ష మాసం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే విష్ణు కథలను వింటూ ఉండాలి. దేవాలయాల్లో కూడాను ఏం చేస్తారయ్యా అంటే పొద్దున్నే దేవుడికి నివేదన చేసిన తర్వాత వేద ఉచ్చారణ చేస్తూ పురాణ పఠనాదులు లేకపోతే అనేకమైన స్తోత్రాలు దేవుడికి వినిపిస్తూ ఉంటారు. పురాణ పఠనము అని అంటాం దానికి. పఠనం ఎవరి కోసం? దేవుడి కోసమా? దేవుడి కోసం పఠనం అవసరం. నువ్వు చాలా గొప్పవాడివే ఆయనకి చెప్పాల్సినటువంటి అవసరంలా, మనం తెలుసుకోవడం కోసం. పూర్వంలో జ్ఞానం ఉండేటువంటిది కాబట్టి పెద్దవాళ్ళంతా కూడాను ఆ పుస్తకాన్ని ముందు పెట్టుకొని చదువుతూ ఉంటే ఆ ఘట్టాలు ఒక్కొక్కటి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చదివినటువంటి విషయమైనా సరే మళ్ళీ ఒకసారి మనస్సుకు హత్తుకుంటూ ఉంటుంది. కాబట్టి పురాణ పఠనం చేయాలి ఈ సందర్భంలో, అంటే విష్ణు కథలను వింటూ ఉండాలి అని చెప్పేటువంటి ఉద్దేశంతోనే మార్గశీర్ష మాసం మనకు ఏర్పడింది. కాబట్టి విష్ణు కథా శ్రవణం చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి మనం ప్రతిరోజు ఏం చేద్దామయ్యా అంటే ఈ మార్గశీర్ష మాసంలో మనం ఆచరించేటువంటి విధి విధానాలు చెప్పుకుంటూ ఆ భగవంతుడికి సంబంధించినటువంటి కొన్ని ఘట్టాలను కూడా మనం కొంచెం నెమరు వేసుకుంటూ ఉందాం. ఆ క్రమంలో ఇవాల్టి రోజున భగవంతుడికి 6 విధాలైనటువంటి శక్తులు ఉంటాయట. జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజాంస్య శేషతః భగవచ్చబ్దవాచ్యాని వినాహేర్ గుణాదిభి అని మనకు శాస్త్రం చెబుతుంది. జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు ఇవి అశేషముగా అంటే లెక్కలేనట్లుగా ఉంటాయి. కాబట్టి ఆయన భగవంతుడు. ఆయనకి ఇంత ప్రసిద్ధి ఎలా వచ్చిందండి? భగవంతుడే. కానీ ఇంత ప్రసిద్ధి రావడానికి కారణం లక్ష్మీదేవి యొక్క సంసర్గం. లక్ష్మీదేవి లేకపోతే ఆయన లేడటండి. అది నేను చెప్పేటువంటి ఆ విషయం కాదు, వేదమే చెప్పింది. శ్రద్ధయా దేవో దేవత్వమశ్నుతే అని అంటుంది. శ్రద్ధయా దేవ దేవత్వం అశ్నుతే. దేవత్వాన్ని ఎప్పుడు పొందుతాడు పరమాత్మ అంటే శ్రద్ధయా, లక్ష్మీదేవితో కూడితేనే ఆయన దేవత్వాన్ని పొందుతాడట. మానవత్వం అంటాం కదా. మానవత్వం అంటే మన దగ్గర మానవ సంబంధమైన లక్షణాలు ఉంటే మానవత్వం అంటాం. మృగత్వం అన్నాం అనుకోండి, మృగ సంబంధమైన లక్షణాలు ఉంటే మృగత్వం అంటాం. అట్లనే దేవత్వం అంటే దేవ సంబంధమైనది ఏదైనా ఉంటేనే కదా. దేవ సంబంధం ఎలా వస్తుంది అంటే శ్రద్ధయా. మనకి లక్ష్మీ స్తోత్రంలో కూడాను శ్రద్ధాం విభూతిం సురభిన్ నమామి పరమాత్మికాం అని అంటుంది. శ్రద్ధ అనేటువంటిది లక్ష్మీదేవికి ఒక పేరు. కాబట్టి శ్రద్ధయా దేవ దేవత్వం అశ్నుతే. ఆ శ్రద్ధతో కూడితేనే పరమాత్మకు దేవత్వం వస్తుంది అని వేదం చెప్తుంది. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి పురుష సూక్తం పరమాత్మ అంటే ఎవరు అని ఒక ప్రశ్న వేసుకుంది. ఎలా ఉంటాడు, ఆయనకి ఏ లక్షణాలు ఉంటాయి, ఎలా మనం ఆయన గుర్తించాలి అంటే ఒక గొప్ప గుర్తు చెప్పిందండి. హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ. ఎవరికైతే లక్ష్మీదేవి పత్నిగా ఉంటుందో అతనే పరమాత్మట. ఏమండి పరమాత్మ ఇలా ఉంటాడని చెప్పొచ్చు కదా. లక్ష్మీదేవి ఉంటేనే ఆయన పరమాత్మ అని చెప్పిందంటే అంటే పురాణ వేద ఉద్దేశం ఏమిటి అంటే పరమాత్మను మనం ఆశ్రయించేటువంటి సందర్భంలో లక్ష్మీ సంబంధం లేని పక్షం చాలా ప్రమాదమైంది. ఆమె గనక లేకపోతే మనం ఆశ్రయించనే కూడదు. తిరువిల్లా తేవరై తేరేన్మిన్ తేవు అని చెప్పి ప్రబంధాలు కూడా చెప్తాయి. లక్ష్మీదేవి లేకుండా పరమాత్మ ఉంటే అసలు ఆశ్రయించడం మానేసేయండి అంటాడు. అంటే ఆయన ప్రశాంతంగా ఉండడట. లక్ష్మీదేవి ఉంటేనే ప్రశాంతంగా ఉంటాడు. అసలు ఆయనకి పేరే శ్రీమన్నారాయణుడు, అంటే లక్ష్మీతో కూడిన విశిష్టుడైనటువంటి నారాయణుడు అని. ఇప్పుడు ఈయన వేరు ఆమె వేరు అని చూద్దామంటే ఇద్దరు వేరు వేరు కాదండి, మళ్ళీ ఒకటే. ఆయనలో ఒక భాగం ఆమెడే. ఆమె లేకుండా ఆయన ఉండలేడు, ఆయన లేకుండా ఆమె ఉండలేదు. కాబట్టి ఈ 2 సంబంధాలని కూడా వేదం కూడా ప్రతిపాదిస్తూ ఉంది. కాబట్టి మనం లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని తెలుసుకుంటూ పరమాత్మ వైభవాన్ని తెలుసుకోవాలి. దీన్నే ఏమంటామంటే లక్ష్మీదేవి యొక్క గొప్పతనాన్ని పురుషకార వైభవం అని అంటుంది శాస్త్రం. లక్ష్మీదేవి లేదనుకోండి ఆయన ఎవరిని అంగీకరించట. ఎవరైనా భక్తుడు వెళ్ళి నమస్కారం చేస్తే లక్ష్మీ సాన్నిధ్యం ఉంటేనే వాడిని సక్రమంగా చూస్తాడు, కానీ లేకపోతే చూడనే చూడడు. మనం వెళ్ళగానే
ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, స్కానింగ్ మిషన్ ఉంటుంది ఒకటి. మనం వస్తూ ఉంటే, మనం కొండకు వస్తూ ఉంటే మనం పెడితే ఆ పెట్టెలో ఏమేమి ఉన్నాయో అన్ని వస్తువులు కనిపిస్తాయి సహజంగా. అలా పెట్టగానే లోపల ఉండేటువంటి సీసాలు లేక బ్రష్లు అన్నీ కనిపిస్తాయి. అట్లానే మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళగానే సహజంగా ఆయన లక్షణం ఏమిటి అంటే, వెళ్ళగానే ఒకసారి స్కాన్ చేస్తాడు, నీ డేటా మొత్తం వచ్చేస్తుంది. ఎన్ని పాపాలు చేసావు, ఎన్ని పుణ్యాలు చేసావు, ఎన్ని వక్ర మార్గాలు పట్టావు అనే విషయం వచ్చేస్తుంది. ముందు అదే చూస్తాడు ఆయన. ఆయన త్రాసు లాంటి వాడు కదా, తక్కెట్లో చూసినప్పుడు ఇట్లా ఉండి కోపం వస్తూ ఉంటుంది ఆయనకి. దీన్ని ఆ కోపం వచ్చినప్పుడు దాన్ని సమానం చెయ్యాలి అంటే ఎవరు చేయాలి? మధ్యలో ఎవరో ఒకళ్ళు ఉండాలి. అదే లక్ష్మీదేవిట. చమత్కారంగా వేదాంత దేశికుల వారు చెప్తారు కదా, ఆర్ద్రాపరాధిని జనే త్వభిరక్షణార్థం రంగేశ్వరస్య రమయా వినివేద్యమానే పార్శ్వే పరత్ర భవతి యజితత్ర నాసీత్ ప్రాయేణ దేవి వదనం పరివర్తితం స్యాత్ అని. చాలా చమత్కారమైన శ్లోకం అండి. మనం వెళుతూ ఉంటే ఏ దేవాలయంలోకైనా వెళ్ళండి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళదాం. వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులు మలయప్ప స్వామి ఉంటారు. ఇటు ఎవరు ఉంటారండి? శ్రీదేవి భూదేవి ఉంటారు. సరే, రంగనాథ స్వామి దగ్గరికి వెళదాం. ఆయన దగ్గర ఉత్సవమూర్తులు ఎవరుంటారు? అక్కడ కూడా శ్రీదేవి భూదేవి. గోవిందరాజస్వామి దగ్గరికి వెళదాం, అక్కడ ఎవరుంటారు? శ్రీదేవి భూదేవి. ఏమంటే ఇద్దరు ఎందుకు ఉండాలి? ఒకళ్ళు ఉంటే సరిపోదా? అసలు ఉండాలా? దానికే చమత్కారంగా చెప్తున్నారు వేదాంత దేశికుల వారు, ఆర్ద్రాపరాధిని జనే త్వభిరక్షణార్థం. ఎవరైనా వెళ్తాడు, ఒక భక్తుడు మళ్ళా లాంటి వాడు వెళ్తాడు, వెళ్ళి నమస్కారం చేస్తాడు ఆయన దగ్గర. ఇందాక చెప్పాను కదా, నమస్కారం చేసిన వెంటనే ఒకసారి స్కానింగ్ మిషన్ అట్లా తిరుగుతుంది. ఎన్ని పాపాలు చేశాము, ఎన్ని పుణ్యాలు చేశాము చూస్తాడు ఆయన. కోపం వచ్చేస్తుంది ఒక్కసారి ఆయనకి. కోపం వచ్చేసినప్పుడు వెంటనే మనల్ని, ఇప్పుడు ఒక పిల్లవాడు తప్పు చేస్తాడండి, తండ్రి కోపం వస్తుంది. తండ్రి కోపం వచ్చినప్పుడు కొడదామని వెళ్ళేటువంటి సందర్భంలో తల్లి అడ్డుపడుతుంది. తల్లి అడ్డుపడకపోతే ఏం చేస్తాం? కొడతాం పిల్లవాడిని. అది సహజం. మనం ఆయన దగ్గర నుంచి వచ్చిన లక్షణాలే మన దగ్గరకు కూడా ఇదంతా కూడాను. వెంటనే కోపం వచ్చేటప్పటికి వాడిని ఏది శిక్షించాలంటే కోపం వస్తుంది. ఆయన చూడదలుచుకోడు. ఆయన కళ్ళు మూసుకుందాం అనుకుంటాడు. ఈ లోపల శ్రీదేవి రూపంలో ఉన్నటువంటి అమ్మ చెప్తుందట, పాపం అండి ఎన్నో తప్పులు చేశాడు, వచ్చాడు కదా, ఇంత దూరం నడిచి కాళ్లతో వచ్చాడు కదా, మనం ఏదన్నా పోనీ స్వర్గంలోనే ఎక్కడన్నా పెట్టామా? పుణ్యం చేసేటువంటి లోకాల్లో పెడితే మంచి బుద్ధులు వస్తాయి. పెట్టిందా భూలోకంలో? ఈ భూలోకంలో 3 రకాల ప్రకృతులు ఉంటాయి. సత్వరజస్తమో గుణాలతో కలిసినటువంటి ప్రకృతి. సాత్విక భావం వచ్చినప్పుడు సాత్వికంగా ఉంటాడు, రజోగుణం వచ్చినప్పుడు రజోగుణ ప్రభావంతో ఉంటాడు. ఇప్పుడు వానాకాలం వస్తే తడుస్తాం, ఎండాకాలం వస్తే ఎండొస్తుంది, చలికాలం వస్తే దుప్పటి కప్పుకుంటాం. సహజ స్వభావమే కదా. మీరే ఈ భూలోకంలో పడేసి వాడిని తప్పు చేయొద్దని చెప్పి, తప్పు చేస్తే శిక్షిస్తానని చెప్తే ఏదన్నా న్యాయం ఉందా అండి? పిల్లవాడు ఏదో కష్టపడి వచ్చాడు కదా, వచ్చినప్పుడు ఇప్పుడు కూడా మీరు కోప్పడితే రావడం మానేస్తాడు. మనం వాడిని ఉద్ధరించడం కోసమే కదా ఉంది, కాబట్టి వినండి అని చెబుతూ ఉంటుందట. చెప్పినప్పుడు శ్రీదేవి రూపంలో ఉన్నటువంటి ఆవిడ చెప్తూ ఉంటుంది కదా, వెంటనే ఆయన తల ఇలా తిప్పుతాడు. పక్కన భూదేవి ఉంటుంది. భూదేవి ఎవరండి? ఆవిడ రూపమే. వెంటనే ఆవిడ కూడా చెప్తూ ఉంటున్నారు ఏమండి అని ఇదే సోద. ఇప్పుడు తల ఇటు తిప్పుదామంటే ఈవిడ మాట్లాడుతూ ఉంటుంది, ఇటు తిప్పుదామంటే ఈవిడ మాట్లాడుతూ ఉంటుంది. ఏం చేస్తాడు? చచ్చినట్టు మనం చూస్తాడు ఆయన. ఎదురుగా వచ్చినటువంటి భక్తుణ్ణి ఆయన చూడడం కోసం ఇద్దరి రూపాల్లో ఆవిడ ఉండి, పార్శ్వే పరత్ర భవతి యజితత్ర నాశీత్, ఇటుపక్క ఒక రూపంలో శ్రీదేవి రూపంలో, అటుపక్క భూదేవి రూపంలో కనుక నీవు లేకుండా ఉంటే ప్రాయేణ దేవి వదనం పరివర్తితం స్యాత్. ఆయన ముఖం ఉంది, ఆ వదనం పరివర్తితం. ఇట్లా ఉన్నావు అనుకో శ్రీదేవి రూపంలో, నువ్వు ఎదురుగా వచ్చి నుంచుంటావు, నిన్ను చూడొచ్చి వీడిని చూడకూడదు అనుకున్నప్పుడు ఏమవుతుంది? తల ఇట్లా తిరుగుతుంది. ఇటు ఉన్నావు అనుకో తల ఇటు తిరుగుతుంది. 2 పక్కలా ఉంటే ఎటు తిరుగుతుంది? ఇటు పెట్టుకోవాల్సిందే, వెనక అయితే తిప్పుకోలేడు కదా. కాబట్టి వచ్చినటువంటి వాడిని అనుగ్రహించి పంపించాల్సిందే. కాబట్టి పరమాత్మకు 2 రూపాల్లో కూడా ఉండి ఆవిడ పురుషకారం చేస్తుంది. కాబట్టి మనమంతా కూడా సుఖంగా ఈ లోకంలో ఉండగలుగుతూ ఉన్నాం. లేకపోతే ఆయన స్కానింగ్ చేస్తూ ఉంటే మనం తట్టుకోలేం. జయలక్ష్మి వరలక్ష్మి అని చెప్పి కీర్తించిన పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు ధర్మము విచారింప తగు నీకు అమ్మ అంటాడు అన్నమాచార్యుడు. పరమాత్ముడైన ధర్మము విచారింప, ఆయనట్లాగూ ధర్మం విచారిస్తాడు. తప్పు చేశావా లేదా అంటాడు. నువ్వు కూడా ధర్మం విచారిస్తే మేమేమైపోతామమ్మా అని ప్రార్థిస్తాడు అన్నమాచార్యుడు. కాబట్టి అలాంటి పురుషకార స్వరూపిణి అయినటువంటి అమ్మ ఇక్కడ పద్మావతి రూపంలో ఆవిర్భవించినటువంటి రోజు ఈరోజు పంచమీ తీర్థం.
అసలు లక్ష్మీదేవి యొక్క పూర్వరూపం ఎట్లా ఉద్భవించింది అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా చెప్పుకుందాం మనం ఇవాళ రోజున. ఎందుకంటే పురుషకార రూపంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఇక్కడ పద్మావతీదేవిగా అవతరించిన రోజు ఇదైతే, లక్ష్మీదేవి రూపంలో పాలకడలిలో అవతరించింది పాల్గొన మాసంలో ఉత్తరా నక్షత్రంలో అవతరించింది. కాబట్టి ఆవిడ యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అనేటువంటి వృత్తాంతాన్ని చాలా క్లుప్తంగా చెప్పుకొని, ఎందుకంటే పురుషకార స్వరూపిణి కదా, ఆమె అనుగ్రహం ఉంటేనే పరమాత్మ నన్ను చూస్తాడు. ఆయనకే పేరు తెచ్చినటువంటి ఆవిడ కాబట్టి ఆవిడ గురించి తెలుసుకోవాలి. మా జానకి చట్టపట్ట మహారాజు వైతివి అంటాడు త్యాగరాజు. మా జానకీదేవి వివాహం చేసుకుంటే నువ్వు రాజు అయ్యావా, లేకపోతే నువ్వు రాజువా అంటాడు ఆయనే. కాబట్టి ప్రతి కవి కూడాను ఆవిడ లేకపోతే నువ్వు లేవయ్యా అని కీర్తిస్తూ ఉంటే, ఆవిడ యొక్క వైభవాన్ని మనం ఇవాళ ఆవిడ జన్మదినం సందర్భంగా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామే బయలుదేరి వెళ్ళిపోయాడండి. ఆ పసుపు కుంకుమల రూపంలో ఇక్కడి నుంచి ఇవాళ వెళ్ళి ఆవిడ యొక్క ఆ అభిషేకాది కార్యక్రమాలను చూసుకుని వచ్చేస్తాడు ఆయన. మనకు అనిపిస్తుంది ఇక్కడే ఉన్నాడు కదా ఆయన వెళ్ళాడని, మనస్సు వెళ్ళిపోయింది, ఆయన మాత్రం ఇక్కడే ఉన్నాడు. అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మనకు సంబంధించినటువంటి మన సహధర్మచారిణి అయినటువంటి ఆమె గనక ఆవిడ పుట్టినరోజు అయితే బాగా డబ్బున్నవాడు ఏం చేస్తాడంటే ఎన్నో సంభారాలు తీసుకుంటాడు. ఆవిడకి కావలసిన ఆభరణాలు తీసుకుంటాడు, అవి తీసుకుంటాడు, ఇవి తీసుకుంటాడు, అవన్నీ మేళతాళాలతో తీసుకుని వెళ్తాడు. అట్లా కదా స్వామి ఇవాళ ఆ ఏనుగు పైన ఆ పసుపు కుంకుమల్ని తీసుకుని వెళుతూ ఉంటాడు. ఆయన వెళ్ళిపోయి ఉంటాడు ఆ ముందే, ఈ వెళ్ళడానికంటే ఆయన ముందే వెళ్ళిపోయి ఉంటాడు. కాబట్టి ఆమె వైభవాన్ని ఏ విధంగా లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరిగింది అనేది విష్ణు పురాణం మనకు చాలా చమత్కారంగా చెప్తుంది. లక్ష్మీదేవి ముందు భృగు మహర్షికి కుమార్తె శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకుంది. సృష్టి ఆరంభంలో వివాహం చేసుకుంది, వక్షస్థలంలోకి వెళ్ళిపోయింది. కానీ కొన్ని కారణాల రీత్యా మళ్ళీ వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంటే ఈ 3 లోకాల్లో ఉండకుండా వెళ్ళిపోవాల్సి వచ్చిందండి. ఆ విషయాన్ని విష్ణు పురాణంలో పరాశర మహర్షి చాలా అద్భుతంగా వివరిస్తారు. ఏమిటి అంటే, లక్ష్మీదేవి సహజంగా శ్రీమన్నారాయణుని విడిచి ఉండదు. విష్ణోరేషానపాయిని అంటుంది శాస్త్రం. విడిచిపెట్టి ఉండనే ఉండదు, కలిసే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ లోకాల్లో ఉండేటువంటి వారికి తన వస్తుత్వాన్ని చూపించడం కోసం వెళ్ళిపోతూ ఉంటుంది. తల్లిదండ్రులు కలిసి ఉంటారు, పిల్లవాడు అలరి చేస్తాడు. ఒక్కొక్కసారి ఏం చేస్తుంది, నేను వెళ్ళిపోతానండి, పిల్లవాడు మాట వింటలేదు అంటుంది తల్లి. నిజంగా వెళ్ళిపోతుందా? భర్తని విడిచిపెట్టి వెళ్ళాలని తల్లికుంటుందా? భార్యకి భర్తని విడిచిపెట్టాలి వెళ్ళాలని ఉంటుందా? ఉండదు కదా. నేను వెళ్ళిపోతానండి, వీడు మాట వింటలేదు అంటుంది చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఆమె కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి మళ్ళీ వస్తూ ఉంటుంది. అది వారి యొక్క లీల. అది ఆమె యొక్క వస్తుత్వాన్ని మనకి తెలియజేయడం కోసమే పరమాత్మ అలా చేస్తూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో దుర్వాస మహర్షి ఈ భూలోకాలన్నీ కూడా అన్ని లోకాలు చుడుతూ ఉన్నాడు. అప్పుడు లక్ష్మీదేవి పరమాత్మ యొక్క వక్షస్థలంలో ప్రశాంతంగా ఉంది. భృగు మహర్షి కుమార్తె ముందుగా ఉద్భవించి ఆ శ్రీమన్నారాయణుని వివాహం చేసుకుని ఆయన వక్షస్థలంలో ఉంది. ఇలా జరుగుతూ ఉండేటువంటి సందర్భంలో దుర్వాస మహర్షి సాక్షాత్తు శంకర స్వరూపమైనటువంటి వాడు. ఆయన ఈ లోకాలన్నీ తిరుగుతూ ఉంటే ఒక విద్యాధర స్త్రీ అద్భుతమైనటువంటి పుష్పమాలిక తీసుకువెళుతూ ఉందట. ఆ పుష్పమాలికకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. మంచి సుగంధం ఉంది, వాడనటువంటి తత్వం ఉంది, బాగా ప్రకాశిస్తూ ఉంది. ఇంత అద్భుతమైనటువంటి మాలికను చూసేటప్పటికీ ఆయనకు ఆనందం కలిగింది. ప్రపంచంలో ఏ వస్తువైనా ప్రకాశిస్తుంది అంటే ఆ వస్తువులో లక్ష్మీతత్వం ఉన్నట్టండి. ఆ ప్రకాశం అంతా లక్ష్మీతత్వం. కొన్ని చెప్తుంటాం, పూలు, కొన్ని పదార్థాలలో లక్ష్మీతత్వాన్ని మనం చెప్తూ ఉంటాం. వాటిని గనక మనం అవమానిస్తే లక్ష్మీదేవిని అవమానించినట్టే. ఆ వృత్తాంతాన్ని చెప్పడం కోసమే మనకు విష్ణు పురాణంలో ఈ ఘట్టాన్ని మనకు పరాశర మహర్షి చెప్పడం జరిగింది. ఆ విద్యాధర స్త్రీ దగ్గర అంత శ్రీప్రదమైనటువంటి ఆ మాలికను చూసేటప్పటికీ దుర్వాస మహర్షికి ఆనందం కలిగి ఆయన అడిగాడు కదా, అమ్మా ఈ మాలికను నాకు ఇస్తావా? ఉన్మత్త వ్రతధుద్విప్రహ తాన్ దృష్ట్వా శోభనస్రజం తాన్ జయాచే వరారోహాం విద్యాధర వధూంతత. దుర్వాస మహర్షే యాచన చేశాడు, అమ్మా ఈ మాలిక చాలా అద్భుతంగా ఉందే,
వాడనటువంటి తత్వం కలిగి ఉంది, మంచి పరిమళం కలిగి ఉంది, జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉంది, లక్ష్మీతత్వాన్ని కలిగి ఉంది. ఇంత అద్భుతమైనటువంటి మాల నేను ఎప్పుడూ కూడా చూడలేదు, కాబట్టి ఈ మాలికను నాకు ఇస్తావా అని అడిగాడు ఆయన. సరే, అడిగింది దుర్వాస మహర్షి. ఇవ్వకపోతే ఆయన ఏం చేస్తాడో అందరికీ తెలిసింది కదా. ఆయనకి ఇచ్చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయింది ఆవిడ. సరే, ఆ మాలికను తీసుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇంత అద్భుతమైన మాలిక దొరికింది కదా, దాంట్లో లక్ష్మీతత్వాన్ని ఆయన చూశాడు. తన తల మీద పెట్టుకొని ఈ భూలోకమంతా సంచరిస్తూ ఉన్నాడు. ఆ సంచరించడానికి కారణం ఏమిటి అని చెప్తారు. ఉన్మత్త వ్రతదుద్విప్రహ, ఉన్మత్త వ్రతాన్ని అనుసరించి ఉన్నట్టు ఆయన. ఉన్మత్తుడు అంటే ఒక రకమైనటువంటి ఏమీ ఒళ్ళు తెలియకుండా తిరగడం. సనత్కుమారుడు ఒకానొక సందర్భంలో దుర్వాస మహర్షికి ఇచ్చిన శాప కారణంగా ఆ రకంగా ఉంటాడు దుర్వాస మహర్షి, ఎప్పుడు కూడా అలా. కాబట్టి ఎప్పుడైతే ఈ మాలిక తన చేతిలో దొరికిందో దాన్ని అట్లా తల మీద పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉంటే అనుకోకుండా ఇంద్రుడు తన పరివారంతో వచ్చాడు, ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఎదురుగా నిలబడగానే ఈ అద్భుతమైనటువంటి మాలికను, చెప్పాను కదా ఉన్మత్తత్వం ఉంది కదా ఈయన దగ్గర, కొంత పిచ్చివాడిలాగా దాన్ని పెట్టుకుని తిరుగుతూ ఉన్నాడు కదా. సరే, ఇంద్రుడు కూడా దీన్ని స్వీకరిస్తాడేమో అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ మాలికను ఐరావతం మీద ఎన్నో సేవక బృందాలు తన చుట్టూ స్తోత్రం చేస్తూ ఉండగా అహంకారంతో వస్తున్నటువంటి ఇంద్రుడి పైకి విసిరేశాడు. ఇంద్రుడు ఏం చేశాడు, ఇట్లా తీసుకుని దాన్ని అలా ఐరావతం మీద ఉంచేశాడు. ఆ ఐరావతం దాంట్లో ఉండేటువంటి ఆ మకరందానికి ఒక్కసారి ఆఘ్రాణించేటప్పటికి అసలే ఉన్మత్తమైనటువంటిది, అది కూడా దానికి మదించి ఉంది. ఆ వాసనకి మదం ఇంకా ఎక్కువైపోయి ఆ మాలికను తీసి విసిరికొట్టింది. విసిరికొట్టేటప్పటికి దుర్వాస మహర్షికి కోపం వచ్చింది. శ్రీప్రదమైనటువంటి ఈ మాలిక నేను యాచించి తీసుకుని వచ్చాను, నేనే యాచించి తీసుకుని వచ్చాను. సరే, నువ్వు ఇంద్రుడివి కదా, త్రైలోక్యాధిపతివి కదా, నీకిస్తే నువ్వు దీన్ని ఏదైనా శిరసావహిస్తావేమో, ఆఘ్రాణిస్తావేమో, అలంకరించుకుంటావేమో అని నీకిచ్చానయ్యా. నువ్వు నన్ను ఆదరించలేదు కనుక ఆ మాలికను కూడా ఆదరించలేదు. నన్ను అనాదరించావు, మాలికను అనాదరించావు. అంటే శ్రీప్రదమైనటువంటి ఒక వస్తువు నువ్వు అనాదరించినప్పుడు శ్రీ ఉంటుందా, లక్ష్మీదేవి ఉంటుందా? తామాదాయ మహాత్మానః మూర్ధ్నిష్టజం ఉన్మత్త రూపధృత్ కృత్వాస విప్రహ మైత్రేయ పరిబభ్రామ మేదిని. ఈ మొత్తం ఈ భూమంతా చుట్టి తీసుకుని వచ్చా నేను. తీసుకుని వచ్చి నీకిస్తే దీన్ని తీసుకోకుండా నువ్వు దీన్ని ఇసిరికొట్టావే. ఐశ్వర్యమద దుష్టాత్మన్, నువ్వు ఐశ్వర్యంతో బాగా అహంకరించి ఉన్నావు. నీకు బాగా అహంకారం పట్టేసింది. చుట్టూ ఉండేటువంటి వాళ్ళంతా స్తోత్రం చేస్తూ ఉంటే నీకు ఒళ్ళు తెలియకుండా ఉంది. కాబట్టి నీకు ఈ త్రైలోక్యాధిపత్యం, ఆ శ్రీ అనేటువంటిదే ఈ 3 లోకాల్లో లేకుండా పోగాక అని అన్నాడు. ఈ 3 లోకాల్లో లేకపోవడం అంటే 3 లోకాల్లో శ్రీమన్నారాయణ ఉంటున్నారు కదా, ఆయన కూడా. ఇప్పుడేమవుతుందండి పాపం, వీళ్ళిద్దరూ కొట్టుకుని ఆయనకి ఇబ్బంది పెట్టారు పాపం. ఈ 3 లోకాలలో లక్ష్మీదేవి లేకుండా ఉండుగాక అన్నాడు. లోకం అంతా కూడా సుభిక్షత్వాన్ని కోల్పోయింది. కరువు కాటకాలు వచ్చాయి. యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి వారు లేరు, హవిస్సులు ఇచ్చేటువంటి వారు లేరు. హవిస్సులు లేకపోతే దేవతలకి ఏమీ ఆహారం ఉండదు. త్రైలోక్యాధిపత్యం పోయింది, బలహీనులవుతూ ఉన్నారు. రాక్షసులు వచ్చారు, ఆ బలహీనంగా ఉండేటువంటి ఆ దేవతలను జయించారు. స్వర్గం అంతా వారి కైవసం చేసుకున్నారు. మొత్తం లక్ష్మీదేవి అంతా పోయింది. ఏం చేయాలి? మళ్ళీ ఈ ఇంద్రాది దేవత ఎంత ప్రార్థించాడో పాపం దుర్వాస మహర్షిని, అయ్యా నాది తప్పైపోయింది అని. ఆయన ఒప్పుకోలా. ఏమనుకుంటున్నావయ్యా నన్ను, నాకు అసలే కోపం అంటాం కదా సార్, నాకు అసలే కోపం, నా వల్ల కాదు, నేను తట్టుకోలేను అంటాం కదా, అలాగే అంటున్నాడు ఆయన కూడా చమత్కారంగా. నాహం కృపాళు హృదయ, నాకు కృప అనేటువంటిదే లేదయ్యా. నచమాం భజతే క్షమ, క్షమ అనేటువంటిది నా దరిదాపుల్లోకే లేదు. అన్యేతే మునయశక్రః, వేరే వేరే మునుల దగ్గర అవి ఉంటాయేమో కానీ నా పేరేంటి? దుర్వాస. నేను దుర్వాసం అహం వేహిమాం, నన్ను దుర్వాసుడుగా తెలుసుకో. కాబట్టి నీ మొత్తం పోయింది అని శపించాడు. మొత్తం శ్రీ పోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు. లక్ష్మీదేవి పోయింది, ఇప్పుడు లక్ష్మీదేవి లోకంలోకి రావాలి, ఏమి చేయాలి? వెంటనే వెళ్ళి బ్రహ్మను ప్రార్థించాడు. ఇంద్రుడు బ్రహ్మ ఏం చేశాడంటే, మీరు వెళ్ళి మహావిష్ణువుని వేడుకోండి అన్నాడు. మహావిష్ణువు ఏం చేశాడండి, మీరు క్షీరసాగర మథనం చేయండి అన్నాడు. క్షీరసాగర మథనం చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆ వ్యాజతో మళ్ళీ లక్ష్మీదేవి క్షీరసాగర కన్యకలాగా ఉద్భవించింది. అప్పుడు తను చేసినటువంటి
పూర్వ దోషాన్ని తాను దృష్టిలో ఉంచుకొని ఇంద్రుడు, అమ్మా నేను చాలా తప్పు చేశాను, ఈ లోకంలో ఉండేటువంటి లక్ష్మీప్రదమైనటువంటి అనేకమైనటువంటి పదార్థాల్లో నిన్ను చూడాలి, వాటిని నిన్ను గౌరవించినట్లుగా గౌరవించాలి, ఆ గౌరవాన్ని నేను చేయలేదు కాబట్టే ఈరోజు ఈ దీనావస్థకు చేరుకున్నాను, కాబట్టి నన్ను క్షమించు అని ప్రత్యేకమైనటువంటి ఒక స్తుతి చేశాడు. ఆ స్తుతికే లక్ష్మీ స్తుతి అని పేరు. దాంట్లో భృగోఖ్యాత్యాం సముత్పన్న శ్రీపూర్వం ముజధే పునః దేవదానవయత్నేన ప్రసూతామృతబంధనే అని కీర్తిస్తాడు. ముందు భృగు వంశంలో అవతరించినటువంటి లక్ష్మీదేవి తరువాత క్షీరసాగర కన్యకలాగా పాలసముద్రం నుంచి ఉద్భవించింది. ఏ రోజు అంటే పాల్గొన మాసంలో ఉత్తరా నక్షత్రంలో. ఈరోజు అమ్మ ఉద్భవించింది కార్తీక మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రంలో. దీని పంచమి రోజు కూడా ఉద్భవించింది కాబట్టి పంచమి తీర్థం అని అంటున్నాము. అక్కడైనా కనీసం దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తే ఉద్భవించింది. ఇక్కడ కేవలం కలియుగ స్వామి కదా, ఈయన వెళ్ళి తపస్సు చేస్తే ఉద్భవించింది. సహజంగా ఇల్లాలి కోపం వస్తే పూర్వకాలంలో ఎవరైనా పెద్దవాళ్ళు వెళితే కొంత కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది కలియుగం కదా, భర్తే వెళ్ళాలి కాబట్టి కలియుగంలోనే స్వామి చూపించేశాడు. ఆయనే వెళ్ళి ఇక్కడ ఉండేటువంటి ఆ సరోవరం దగ్గర, పద్మ సరోవరం దగ్గర తపస్సు చేసి 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 లక్ష్మీ ఆవిర్భావం అయ్యేంత వరకు తపస్సు చేశాడండి. కాబట్టి ఉద్భవించింది ఆ అమ్మ. అలా ఉద్భవించినటువంటి రోజు ఇవాళ పంచమీ తీర్థం, పరమ పవిత్రమైనటువంటి రోజు. ఆ అమ్మ యొక్క వైభవాన్ని మనం తెలుసుకున్నాం. క్రమేపీ ఆ అమ్మ ద్వారా ఆ శ్రీమన్నారాయణుడికి ఎంత వైభవం వచ్చిందో, ఆయన ఆ కృప అనేటువంటి ఆ గుణాలతో ఎన్నెన్ని వైభవాలు తన లీలలు చూపించాడో పురాణాలలో మనం రేపటి నుంచి తెలుసుకుందాం. ఇవాల్టి రోజున మార్గశీర్ష అధిదేవత అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఈ కృష్ణస్తుతితో మనమంతా కూడా కలిసి స్తోత్రం చేద్దాం. నేను ముందుగా పఠనం చేస్తాను, మీరందరూ కూడా అదే విధముగా పఠించండి. ఎవరైతే ఎస్వీబీసీ ప్రసార మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారంతా కూడా నిమీలిత నేత్రులై భగవంతుని పాదార విందాలను తమ మనస్సులో లగ్నం చేసుకుంటూ ఉచ్చారణ చేయండి. ఉత్థాయోత్థాయ కృష్ణస్య ఉత్థాయోత్థాయ కృష్ణస్య చిరస్య పాదయోః పతన్ చిరస్య పాదయోః పతన్ ఆస్తే మహిత్వం ప్రాగ్దృష్టం ఆస్తే మహిత్వం ప్రాగ్దృష్టం స్మృత్వా స్మృత్వా పునః పునః స్మృత్వా స్మృత్వా పునః పునః శనైరథోత్థాయ శనైరథోత్థాయ విమృజ్యలోచనే విమృజ్యలోచనే ముకుందముద్వీక్ష్య ముకుందముద్వీక్ష్య వినమ్రకంధరః వినమ్రకంధరః కృతాంజలిః కృతాంజలిః ప్రశ్రయవాన్ సమాహితః ప్రశ్రయవాన్ సమాహితః సవేపథుః సవేపథుః గద్గదయైలతేలయా గద్గదైలతేలయా బ్రహ్మోవాచ బ్రహ్మోవాచ నౌమీడ్యతే భ్రవపుషే నౌమీడ్యతే భ్రవపుషే తటిదంబరాయ తటిదంబరాయ గుంజావతంస గుంజావతంస పరిపిచ్చల సన్ముఖాయ పరిపిచ్చల సన్ముఖాయ వన్యస్రజే వన్యస్రజే కబళవేత్ర విషాణవేణు కబళవేత్ర విషాణవేణు లక్ష్మశ్రియే మృదుపదే లక్ష్మశ్రియే మృదుపదే పశుపాంగజాయ పశుపాంగజాయ అస్యాపి దేవ వపుషో అస్యాపి దేవ వపుషో మదనుగ్రహస్య మదనుగ్రహస్య స్వేచ్ఛామయస్య స్వేచ్ఛామయస్య నతు భూతమయస్య కోపి నతు భూతమయస్య కోపి నేషే మహిత్వవసితుం నేసే మహిత్వవసితుం మనసాంతరేణ మనసాంతరేణ సాక్షాత్తవైవ సాక్షాత్తవైవ విముతాత్మసుఖానుభూతేః విముతాత్మసుఖానుభూతేః జ్ఞానే ప్రయాసముదపాస్య జ్ఞానే ప్రయాసముదపాస్య నమంత ఏవ నమంత ఏవ జీవంతి సన్ముఖరితాం జీవంతి సన్ముఖరితా భవదీయ వార్తా
భవదీయవార్తాం స్థానే స్థితాః స్థానే స్థితాః శృతిగతాంతనువాంగ్మనోభిః శృతిగతాం తనువాన్మనోభిః ఏ ప్రాయశోజిత ఏ ప్రాయశోజిత జితోప్యసితైస్త్రిలోక్యాం జితోప్యసితైః త్రిలోక్యాం శ్రేయశ్రుతిం శ్రేయశ్రుతిం భక్తిముదస్యతే విభో భక్తిముదస్యతే విభో క్లిశ్యంతి ఏ క్లిశ్యంతి ఏ కేవలబోధలబ్ధయే కేవలబోధలబ్ధయే తేషామసౌ తేషామసౌ క్లేశల ఏవ శిష్యతే క్లేశల ఏవ శిష్యతే నాన్యద్యథా నాన్యద్యథా స్థూలతుషావఘాతినాం స్థూలతుషావఘాతినా పురేహ భూమన్ పురేహ భూమన్ బహవోపి యోగినః బహవోపి యోగినః తదర్పితేహ త్వదర్పితేహ నిజకర్మలబ్ధయా నిజకర్మలబ్ధయా విబుధ్య భక్త్యైవ విబుధ్య భక్త్యైవ తథోపనీతయా తథోపనీతయా ప్రపేదిరేంజోచ్యుత ప్రపేదిరేంజోచ్యుత తే గతిం పరాం తే గతిం పరా తథాపి భూమన్ తథాపి భూమన్ మహిమాగుణస్య మహిమాగుణస్య తే విబోద్ధుం తే విబోద్ధుం అర్హత్యమలాంతరాత్మిభిః అర్హత్యమలాంతరాత్మభిః అవిక్రియాత్ అవిక్రియాత్ స్వానుభవాదరూపతో హి స్వానుభవాదరూపతో హి అనన్యబోధ్యాత్మతయా అనన్యబోధ్యాత్మతయా నచాన్యథా నచాన్యథా గుణాత్మనస్తేపి గుణాత్మనస్తేపి గుణాన్ విఘాతుం గుణాన్ విఘాతుం హితావతీర్ణస్య హితావతీర్ణస్య క ఈశిరేస్య కైశిరేష్య కాలేన యైర్వా కాలేన యైర్వ విమితాస్సు కల్పైః విమితాః సుకల్పైః భూపాంసవః భూపాంసవః ఖేమిహికాద్యుభాసః హేమిహికాద్యుపాసః తత్తేనుకంపాం తత్తేనుకంపాం సమీక్షమాణః సమీక్షమాణః భుంజాన ఏవాత్మకృతాం భుంజామ ఏవాత్మకృతాం విపాకం విపాకం హృద్వాగ్వపుర్భిః హృద్వాగ్వర్గుర్భిః విదధన్నమస్తే విదధన్నమస్తే జీవేత యో ముక్తిపదే జీవేత యో ముక్తిపదే సదాయభాక్ సదాయభాక్ పశ్యేషమేనార్యం పశ్యేషమేనార్యం అనంత ఆద్యే అనంత ఆద్యే పరాత్మని త్వయ్యపి పరాత్మని త్వయ్యపి మాయి మాయిని మాయి మాయిని మాయాం వితత్యేక్షితుం మాయాం వితత్యేక్షితుం ఆత్మభావం ఆత్మభావం యహం కియాన్ యహం కియాన్ నైచ్ఛమివార్చిరగ్నౌ నైచ్ఛమివార్చిరగ్నౌ అతః అతః క్షమస్వాచ్యుత క్షమస్వాచ్యుత నీరజో భువః నీరజో భువః త్యజానతః త్యజానతః త్వత్పృథగీశమానినః త్వత్పృథగీశమానినః అజావలేపాంధతమః అజావలేపాంధతమః అంధచక్షుషః అంధచక్షుషః ఏషోనుకంప్యో ఏషానుకంప్యో మైనాథవానితి మైనాథవానిది ఇతి ఇతి శ్రీ బ్రహ్మకృత శ్రీ బ్రహ్మకృత శ్రీకృష్ణస్తుతౌ శ్రీకృష్ణస్తుతౌ త్రయోదశ శ్లోకాః త్రయోదశ శ్లోకాః. క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు కూడాను మనమంతా పారాయణ చేసి ఈ కార్యక్రమాన్ని మంగళకరంగా ముగిద్దాం. క్షమాప్రార్థన నుంచి అందరం కూడా కలిసి పారాయణ చేద్దాం. అథ క్షమాప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.